ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జూలై 11th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం సత్యం. ఒకటి ప్రాముఖ్యంగా మీరు గ్రహించవలసి, ఎవరైతే అందరు సంతోషంగా ఉండాలని చూస్తారో ఆ వ్యక్తి చాలా బాధలో ఉంటాడు. అందరినీ ప్రోత్సహిస్తాడు, అందరినీ సంతోషపెడతాడు. కానీ ఎప్పుడైతే తనని ప్రోత్సహించాలి, తన సంతోషం వచ్చే వరకు ఎవ్వరు ఉండరు, దేవుడు తప్ప, తల్లిదండ్రులు తప్ప. ఈ పైన ఉన్న వీడియోలో చూడండి, ఈ చిన్ని పాప అక్కడున్న వ్యక్తిని పుష్ చేసింది కదా, ముందుకు తీసుకొని వెళ్ళింది. లేకపోతే అతను అనుకున్నది చెయ్యేటట్టు పుష్ చేసి, కానీ ఎప్పుడైతే తనని పుష్ చేసే సమయం వచ్చిందో ఎవరు లేరు. ఇది మీరు అనుకోవచ్చు సింపుల్ ఆట కదా, చిన్న పాపకి ఏం తెలుసు, కానీ జీవిత సత్యం. మనం ఎదగాలి, మనం సంతోషంగా ఉండాలి, మన జీవితాల్లో మనల్ని ఎవరైనా ప్రోత్సహించాలి అని అంటే, తమ్ముడు, చెల్లమ్మ, అక్కయ్య, అన్నయ్య, మీరు గుర్తుపెట్టుకోండి, మనల్ని మనమే చూసుకుంటేనే అది జరుగుతుంది. అలా అని ఇతరులని చూసుకోకూడదని, ఇతరులు సంతోషంగా మన ద్వారా ఉండాలి, ఇతరులు ప్రోత్సహింపబడ్డానికి మన ద్వారా. కానీ మన సమయం వచ్చే వరకు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం, నిరాశపడకూడదు, మనల్ని మనము సంతోష విధంగా ఉందాం. ఆ కార్యం జరగాలంటే దేవుడే నీ జీవితాల కార్యం చేయునుగాక. ఆ కార్యం జరిగి దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చించి దీవించునుగాక. ఆమేన్.